తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పుట్టిన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందన్నారు. దేశంలో ఇండియా కూటమి బలంగా పుంజుకుంటుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి సస్పెన్స్గా ఉందన్నారు. ఏ సర్వేలోనూ ప్రజల నాడి బయటకు రావడం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు. మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పిస్తారని చెప్పి నేను అనుకుంటాను.